మిత్రులారా నమస్కారం. మీరు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. గ్రామర్ మంచిగా వచ్చిన వారంతా ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడతారని కాదు. అలాగే ఇంగ్లీషు మాట్లాడేవారందరికీ కూడా గ్రామర్ రూల్స్ తెలుసని కాదు. నిజానికి ఈ రెండు వేరువేరు స్కిల్స్. మన చుట్టూ ఇంగ్లీషు వాతావరణం ఉంటే ఇంగ్లీషు అక్షరాలు రాకపోయినా ఇంగ్లీషు మనం మాట్లాడగలం. అచ్చం మన తెలుగులానే కదా. మరి గ్రామర్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఒకటొచ్చేసి పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి, రెండు తప్పులు లేని ఇంగ్లీషు మాట్లాడగలననే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేందుకు, మూడు చక్కటి ఇంగ్లీషు రచనలు చేసేందుకు, ముఖ్యంగా చివరిది నాలుగవది రేపు ఉద్యోగం వచ్చాక మంచి డ్రాఫ్టింగ్ స్కిల్స్ ప్రజెంట్ చేయడానికి. మరి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా మన ఇంగ్లీష్ వెనిలా ఛానల్ గ్రామర్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి. ఓకే మిత్రులారా, సెలవు. నేటి వీడియో వాయిస్ గురించి, ముఖ్యంగా యాక్టివ్ వాయిస్లో రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ వాక్య నిర్మాణం ఎలా చేయాలి, కేవలం ఈ ఒక్క కాన్సెప్ట్ మీదే మన వీడియో ఉంటుంది. దయచేసి పూర్తి వరకు చూసి మీ డౌట్స్ ఎప్పట్లానే పంపగలరు. మిత్రులారా, మీరు గమనించారా? కొన్ని వాక్యాలలో రెండు ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్టు, రెండు ఇండైరెక్ట్ ఆబ్జెక్టు. గుర్తుపెట్టుకోండి, వాక్యములో ఇండైరెక్ట్ ఆబ్జెక్టు ముందు వస్తుంది, డైరెక్ట్ ఆబ్జెక్టు తర్వాత వస్తుంది. అలాగని అటు ఇటు అయినా సరే కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇంతకీ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ముందుగా డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఏ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఈస్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ పెర్ఫార్మ్డ్ బై ద సబ్జెక్ట్. ఈ డిఓ అనేది క్రియ ద్వారా పొందే ప్రధాన వస్తువు లేదా వ్యక్తి. ఇట్ ఆన్సర్స్ వాట్ ఆర్ హూమ్ ఆఫ్టర్ ద వెర్బ్. ఇది వెర్బ్ని ఏమిటి లేదా ఎవరిని అనేటటువంటి ప్రశ్నలను వేస్తే వచ్చే జవాబే ఈ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఉదాహరణకి, షీ రీడ్స్ ఏ బుక్. ఇప్పుడు మనం వాట్తో ప్రశ్నిద్దాం. వాట్ డస్ షీ రీడ్? ఏ బుక్. సో ఇక్కడ ఏ బుక్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. మరో ఉదాహరణ చూద్దాం. హీ కాల్డ్ హిజ్ ఫ్రెండ్. హూమ్ డిడ్ హీ కాల్? హిజ్ ఫ్రెండ్. హిజ్ ఫ్రెండ్ ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ హిజ్ ఫ్రెండ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మనం గమనించినట్లయితే, an indirect object is the person or thing for whom or to whom the action is performed. It answers to whom or for whom after the verb. ఈ ఐఓ అనేది క్రియ ద్వారా ప్రాధాన్యత పొందే వ్యక్తి లేదా వస్తువు, కానీ అది ప్రధాన లక్ష్యం కాదు. ఇది ఎవరికి లేదా ఎవరి కోసం అనేటటువంటి ప్రశ్నలకు జవాబిస్తుంది. డిఓలో ప్రధాన వస్తువు లేదా వ్యక్తి, ఇక్కడ అంటే ఐఓలో ప్రాధాన్యత పొందే వస్తువు లేదా వ్యక్తి. ఈ చిన్న తేడాని మీరు గమనించాలి. ఇదంతా మనకు కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. అదే ఉదాహరణ గమనించినట్లయితే చాలా తేలిగ్గా ఉంటుంది. ఒక ఉదాహరణ చూద్దాం దీనికి. షీ గేవ్ మీ ఏ బుక్. ఇప్పుడు వెర్బ్ని ఎవరికి అని ప్రశ్నించండి. టు హూమ్ డిడ్ షీ గివ్ ద బుక్? పుస్తకం ఎవరికి ఇచ్చింది? నాకు ఇచ్చింది, మీ. సో మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, మరో ఉదాహరణ చూద్దాం. హీ బాట్ హర్ ఎ గిఫ్ట్. అతను ఆమెకు బహుమతి కొన్నాడు. ఫర్ హూమ్ డిడ్ హీ బై ద గిఫ్ట్? ఎవరి కోసం కొన్నాడు? ఆమె కోసం, హర్. సో హర్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఒక ఉదాహరణ వాక్యం చూద్దాం. హీ హ్యాస్ ప్రజెంటెడ్ మీ ఏ గిఫ్ట్. He has
ప్రెజెంటెడ్ మీ ఏ గిఫ్ట్. అతను నాకు ఒక బహుమతి ఇచ్చాడు. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇందులో మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఏ గిఫ్ట్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. మీరు అడగొచ్చు, ఈ హ్యాజ్ ప్రెజెంటెడ్ మీ ఏ గిఫ్ట్ బదులు ఈ హ్యాజ్ ప్రెజెంటెడ్ ఏ గిఫ్ట్ టు మీ ఇలా రాయకూడదా అని. కరెక్టే, రాయొచ్చు. కాకపోతే మీ టు ఇన్ఫినిటీతో ఉండాలి. ఓకే, అలాగే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు రావటం ఒక సంప్రదాయం, జస్ట్ అంతే. అసలు విషయం ఏంటంటే ప్యాసివ్ వాయిస్ వాక్యము ఆబ్జెక్ట్తో ప్రారంభమవుతుంది కదా, కనుక దీనికి మనం 2 ఆబ్జెక్ట్స్ ఉపయోగించి 2 ప్యాసివ్ వాయిస్ వాక్యాలు తయారు చేయవచ్చు. ఇలా ఒక ఆబ్జెక్ట్తో మొదలుపెట్టి వాక్యం రాస్తున్నప్పుడు రెండవ ఆబ్జెక్ట్ని ఏం చేద్దాం, ఆ ఆబ్జెక్ట్ని వెర్బ్ ప్రక్కనే ఉంచాలి. కాకపోతే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు టు ఉంచాలి, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయితే టు అక్కర్లేదు. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు రాసినటువంటి యాక్టివ్ వాయిస్ వాక్యానికి ప్యాసివ్ వాయిస్ వాక్యాలు రాద్దాం, సరేనా? మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు నేర్చుకున్నటువంటి యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి మార్చవలసినటువంటి రూల్స్ గుర్తున్నాయా? సరే, ఇప్పుడు గుర్తు చేసుకోండి. ముందు డైరెక్ట్ ఆబ్జెక్ట్తో వాక్య నిర్మాణం చేద్దాం. He has presented me a gift. ఇది కదా యాక్టివ్ వాయిస్ వాక్యం. దీనిలో మొదటి రూల్ ప్రకారం ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. యాక్టివ్ వాయిస్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, మీ అనేది ఏ గిఫ్ట్ అనేది. ఇప్పుడు మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్తో వాక్య నిర్మాణం చేద్దాం. డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇప్పుడు ఏ గిఫ్ట్తో వాక్య నిర్మాణం ప్రారంభించాలన్నమాట. అంటే అక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అయింది. ఓకే, రెండవ రూల్ ప్రకారం తగిన హెల్పింగ్ వెర్బ్ని యాడ్ చేయాలి. ఈ వాక్యము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నది కాబట్టి ఎప్పుడైనా సరే హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వస్తే దాని ప్రక్కన బీన్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. సో హ్యాస్ బీన్, సబ్జెక్టు ఏ గిఫ్ట్, వెర్బ్ హ్యాస్ బీన్. మూడో రూల్ ప్రకారం వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ V3 రూపం వస్తుందన్నమాట. ఇది మెయిన్ వెర్బ్గా వస్తుంది. సో ఇక్కడ వెర్బ్ వచ్చేసి ఈ వాక్యంలో ప్రజెంట్. ఈ ప్రజెంట్కి కాంజుగేషన్ ఏంటి? ప్రజెంట్, ప్రజెంటెడ్, ప్రజెంటెడ్. సో V3 వచ్చేసి ప్రజెంటెడ్. కాబట్టి ఇప్పుడు వాక్యం చూస్తే ఇంతవరకు ఏ గిఫ్ట్ హ్యాస్ బీన్ ప్రజెంటెడ్. ఆ తర్వాత 4వ రూల్ ప్రకారం వెర్బ్ ప్రక్కనే ఆబ్జెక్ట్ వస్తుందని చెప్పేసి అనుకున్నాం కదా. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కనుక టు అనేటటువంటి ప్రిపోజిషన్ రావాలి. అప్పుడు అది టు మీ అవుతుందన్నమాట. 5వ రూలు బై అనే ప్రిపోజిషన్ వస్తుంది. చివరిగా 6వ రూలు సబ్జెక్టు యొక్క ఆబ్జెక్టివ్ కేసు వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఏంటి? ఈ హ్యాజ్ ప్రెజెంటెడ్ మీ ఏ గిఫ్ట్లో సబ్జెక్ట్ హీ కదా. హీ వచ్చేసి ఇక్కడ హిమ్ అవుతుంది. హీగా ఉండదు. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ వరకు సబ్జెక్టివ్ కేసు ఆబ్జెక్టివ్ కేసు వేరువేరుగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం వాక్యం చెప్పండి. ఏ గిఫ్ట్ హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్ టు మీ బై హిమ్. ఏ గిఫ్ట్ హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్ టు మీ బై హిమ్ అంటే ఏంటి? ఒక బహుమతి అతని చేత నాకు ఇవ్వబడింది. ఇప్పుడు పైన తెలిపిన 6 రూల్స్ ఉపయోగించి రెండవ ఆబ్జెక్ట్ అయిన ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తో ప్యాసివ్ వాయిస్ వాక్య నిర్మాణం చేయండి. ఈ హ్యాస్ ప్రెజెంటెడ్ మీ ఏ గిఫ్ట్, ఇది యాక్టివ్ వాయిస్. ఓకే, ఇప్పుడు మొదటి రూల్ ప్రకారం ఆబ్జెక్టు సబ్జెక్ట్ అవుతుంది. ఈసారి మనం తీసుకోవాల్సిన ఆబ్జెక్టు మీ, ఎంఈ, మీ సబ్జెక్టుగా మారినప్పుడు మీగా ఉండదు, ఐగా మారుతుంది. వీటినే మనం సబ్జెక్టివ్ కేసు ఆబ్జెక్టివ్ కేసు అంటూ ఉంటాం. సో మీ ఐ అయిందనమాట. తర్వాత రెండవ రూల్ ప్రకారం తగిన హెల్పింగ్ వెర్బ్ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వస్తే
బీన్ వస్తుందని మనం చెప్పుకున్నాం కదా. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయితేనే హ్యాజ్ వస్తుంది, లేకుంటే హ్యావ్ వస్తుంది. ఇక్కడ సబ్జెక్టు ఐ కాబట్టి ఇది ఫస్ట్ పర్సన్ కాబట్టి మనకి హ్యావ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ బీన్తో కలిసి వస్తుంది. సో ఐ హ్యావ్ బీన్. అలాగే మూడో రూల్ ప్రకారం వెర్బ్ యొక్క మూడో రూపం ప్రజెంట్, ప్రజెంటెడ్, ప్రజెంటెడ్. పాస్ట్ పార్టిసిపల్ రూపం ప్రజెంటెడ్ వస్తుంది. నాలుగో రూల్ ప్రకారం వెర్బ్ ప్రక్కనే ఆబ్జెక్ట్ వస్తుంది. ఐదవ రూల్ ప్రకారం బై అనేటటువంటి ప్రిపోజిషన్ వస్తుంది. చివరిగా సబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ కేస్ వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ హీ ఏమవుతుంది? హిమ్ అవుతుంది. ఐ హ్యావ్ బీన్ ప్రెజెంటెడ్ ఏ గిఫ్ట్ బై హిమ్. నేను అతని చేత ఒక బహుమతి అందుకోబడ్డాను. ఓకే, ఈ విధంగా ప్రతి యాక్టివ్ వాయిస్ని ఆ యాక్టివ్ వాయిస్లో 2 ఆబ్జెక్ట్స్ ఉంటే గనక మనం 2 ప్యాసివ్ వాయిస్ వాక్య నిర్మాణాలు చేయవచ్చు. రెండింటికి ఇన్నర్ మీనింగ్ ఒక్కటే, జస్ట్ ఇది ఒక భాషా సౌందర్యం, ఒక భావాన్ని 2 విధాలుగా వ్యక్తం చేయటం. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని యాక్టివ్ వాయిస్ వాక్యాలు తీసుకుని ప్యాసివ్ వాయిస్ వాక్యాలుగా మారుద్దాం. మొదటిది, ఆమె నాకు ఒక పుస్తకం ఇచ్చింది. ఆమె నాకు ఒక పుస్తకం ఇచ్చింది. షీ గేవ్ మీ ఏ బుక్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. దీనిలో షీ అనేది సబ్జెక్టు, గేవ్ అనేది వెర్బు, మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, ఏ బుక్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్టు. ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చడానికి ఇంతకుముందు మనం రూల్స్ నేర్చుకున్నాం కదా. ముందు ఏ బుక్ డైరెక్ట్ ఆబ్జెక్ట్తో ప్యాసివ్ వాయిస్ వాక్యం రాద్దాం. ఏ బుక్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అయింది. యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్టు, ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టుగా మారింది ఏ బుక్. దాని తర్వాత రెండవ రూల్ ఏంటి? తగిన హెల్పింగ్ వెర్బ్. షీ గేవ్ మీ ఏ బుక్. ఇది పాస్ట్ టెన్స్ వాక్యం కాబట్టి వాజ్ కానీ వర్ కానీ వస్తుంది. ఏ బుక్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ అనేటటువంటి వెర్బ్ వస్తుంది. ఆ తర్వాత మూడో రూల్ ఏంటి? వెర్బ్ యొక్క మూడో రూపం గివ్, గేవ్, గివెన్. ఇక్కడ పాస్ట్ పార్టిసిపల్ వెర్బ్ 3 వచ్చేసి గివెన్. సో ఏ బుక్ వాజ్ గివెన్. ఆ తర్వాత మిగిలినటువంటి ఆబ్జెక్ట్ రాయాలి. మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ రాసేసాం. ఇక మిగిలినటువంటి ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి అది టు అనేటటువంటి ఇన్ఫినిటివ్తో వస్తుంది. సో టు మీ, ఏ బుక్ వాజ్ గివెన్ టు మీ. ఆ తర్వాత బై అనేటటువంటి ప్రిపోజిషను. ఆ తర్వాత యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సబ్జెక్టు ఇక్కడ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. అది సబ్జెక్టుగా ఉన్నటువంటి షీ ఇక్కడ హర్గా మారుతుంది అనమాట. సో ఏ బుక్ వాజ్ గివెన్ టు మీ బై హర్. ఆ తర్వాత రెండవ ఆబ్జెక్ట్ అయినటువంటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని మనం తీసుకుందాం. మీ అనేటటువంటి ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టుగా మారినప్పుడు ఏమవుతుంది? ఐ అనేటటువంటి ప్రొనౌన్గా మారుతుంది. మీ ఐ అవుతుంది. ఆ తర్వాత తగినటువంటి హెల్పింగ్ వెర్బ్. ఇది పాస్ట్ టెన్స్ వాక్యం కాబట్టి అందున ఏకవచనం కాబట్టి వాజ్, ఐ వాజ్. వెర్బ్ యొక్క మూడో రూపం గివెన్. ఆ తర్వాత మిగిలినటువంటి ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం మీ తీసుకున్నాం కాబట్టి ఏం మిగిలింది? ఏ బుక్ మిగిలింది. సో ఏ బుక్, తర్వాత బై అనే ప్రిపోజిషన్, ఆ తర్వాత హర్. అతను మాకు గణితం బోధించాడు. హీ టాట్ us మ్యాథమెటిక్స్. దీనికి మనం ప్యాసివ్ వాయిస్ వాక్యాలు మ్యాథమెటిక్స్ వాజ్ టాట్ టు us బై హిమ్. మ్యాథమెటిక్స్ అనేది ఇప్పుడు కూడా సింగులర్గా తీసుకోవాలి. అందుకనే వెర్బు సింగులర్ వెర్బ్ వచ్చింది వజ్ అని. ఓకే, ఆ తర్వాత వి. ఇక్కడ అజ్ అనేది విగా మారింది. వి అంటే డబ్ల్యూఈ వి అనమాట. దాన్ని మనం వి అనేటటువంటి విగా మనం ప్రొనౌన్స్ చేస్తాం. వి వర్. వి అనేది ప్లూరల్ కాబట్టి వెర్బ్ వర్ వచ్చిందనమాట. వి వర్ టాట్ మ్యాథమెటిక్స్ బై హిమ్. ఓకే, తర్వాత మూడో వాక్యం, వారు ఆమెకు ఒక ఉత్తరం పంపించారు. దే సెంట్ హర్ ఎ లెటర్. ప్యాసివ్ వాయిస్ వాక్యం
ఇప్పుడు ఏ లెటర్ అనేటటువంటి ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేద్దాం. ఏ లెటర్ వాజ్ సెంట్ టు హర్ బై దెమ్. ఆ తర్వాత హర్ అనేటటువంటి ఆబ్జెక్ట్తో ప్యాసివ్ వాయిస్ వాక్యం రాద్దాం. హర్ ఇక్కడ షీ అవుతుంది. షీ వాజ్ సెంట్ ఎ లెటర్ బై దెమ్. ఇప్పుడు 4వ వాక్యం, ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఒక కథ చెప్పాడు. ద టీచర్ told the students a story. A story was told to the students by the teacher. ఇది ఒక passive voice వాక్యం. The students were told a story by the teacher. ఇది 2వ passive voice వాక్యం. 5వ వాక్యం, నేను నా స్నేహితుడికి చిత్రాలు చూపించాను. I showed my friend the pictures. ఇది యాక్టివ్ వాయిస్ వాక్యం. ద పిక్చర్స్తో ఇప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ వాక్యం స్టార్ట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్తో చేస్తే వెర్బ్ ప్లూరల్ వస్తుంది. ద పిక్చర్స్ వర్ షోన్ టు మై ఫ్రెండ్ బై మీ. ఆ తర్వాత మై ఫ్రెండ్తో మై ఫ్రెండ్ వాజ్ ఎందుకు వచ్చింది? మై ఫ్రెండ్ సింగులర్ కాబట్టి. మై ఫ్రెండ్ వాజ్ షోన్ ద పిక్చర్స్ బై మీ. ఇప్పుడు 6వ వాక్యం, మేనేజర్ అతనికి ఉద్యోగం ఆఫర్ చేశారు. The manager offered him a job. A job was offered to him by the manager. ఇది ఒక passive voice వాక్యం. He was offered a job by the manager. ఇది మరో passive voice వాక్యం. ఇప్పుడు 7వ వాక్యం చూద్దాం. ఆమె నాకు తన పెన్ను ఇచ్చింది, తన కలము ఇచ్చింది. She lent me her pen. Her pen was lent to me by her. ఇది ఒక passive voice వాక్యం. I was lent her pen by her. ఇది 2వ passive voice వాక్యం. మేము వారికి మా మద్దతు హామీ ఇచ్చాము. ఇది 8వ వాక్యం. మేము వారికి మా మద్దతు హామీ ఇచ్చాము. We promised them our support. దీని passive voice our support was promised to them by us. ఇంకొకటి they were promised our support by us. ఇప్పుడు 9వ వాక్యం చూద్దాం. తపాలా కార్మికుడు ఆమెకు ఒక పార్సిల్ తెచ్చాడు. ద పోస్ట్ మ్యాన్ బ్రాట్ హర్ ఏ పార్సిల్. ఏ పార్సిల్తో ఒక వాక్యం రాద్దాం. ఏ పార్సిల్ అనేటటువంటి డైరెక్ట్ ఆబ్జెక్ట్తో ఏ పార్సిల్ వాజ్ బ్రాట్ టు హర్ బై ద పోస్ట్ మ్యాన్. తర్వాత హర్ అనేటటువంటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తో హర్ ఇక్కడ షీ అవుతుంది. షీ వాజ్ ఎందుకు వచ్చింది? పాస్ట్ టెన్స్ కాబట్టి. షీ అనేది సింగులర్ కాబట్టి. బ్రాట్ వెర్బ్ యొక్క 3వ రూపం. ఏ పార్సిల్ బై ద పోస్ట్ మ్యాన్. షీ వాజ్ బ్రాట్ ఏ పార్సిల్ బై ద పోస్ట్ మ్యాన్. చివరిగా అతను నాకు తాళాలు ఇచ్చాడు. హీ హ్యాండెడ్ మీ ద కీస్. దీని ప్యాసివ్ ద కీస్ వర్ హ్యాండెడ్ టు మీ బై హిమ్. ద కీస్ అనేది ప్లూరల్ కాబట్టి వర్ అనేటటువంటి వెర్బ్ వచ్చింది. ఆ తర్వాత మీ అనేటటువంటి ఆబ్జెక్ట్ని తీసుకుందాం. మీ సబ్జెక్టుగా ఐ అవుతుంది. ఐ వాజ్ హ్యాండెడ్ ద కీస్ బై హిమ్. ఓకే మిత్రులారా, ఇప్పటివరకు మనం మ్యాక్సిమం ఈ 10 వాక్యాలు కూడా పాస్ట్ టెన్స్లోనే ఉన్నాయి. ఈ విధంగా మీరు మిగతా టెన్సెస్లో కూడా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి వాక్యాలను మార్చే విధానాన్ని ప్రయత్నించండి.